హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైట్. ఈరోజు చాలా మంది కూడా మనం లైంగిక సమస్యలకు చాలా రకమైన చిట్కాలని, చాలా రకమైన మెడిసిన్స్ని మనం ఎప్పటికీ సజెస్ట్ చేస్తూనే ఉంటాము. సో ముఖ్యంగా చాలా మంది కూడా లైంగిక పటుత్వం తక్కువగా ఉన్నవారికి పెంచుకోవడానికి ఎన్నో రకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. అయితే లైంగిక పటుత్వం అనేది అధికమైపోయి అది ఉన్మాదంగా మారి ఎక్కువగా చేయాలి అనే ఉన్మాదంలో చాలా రకమైనటువంటి తప్పులు చేయడం, లేదా ఎదుటి వారిని ఇబ్బంది పరచడం, గాయపరచడము, ఇలా ఒక రకమైనటువంటి పిచ్చితోటి చాలా మంది కూడా ఉంటారు. అలాంటి పిచ్చిని తగ్గించడానికి కూడా ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. అయితే సహజంగా చాలా మంది స్త్రీలు కూడా నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు, ఈ రతి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండడం వల్ల చాలా సార్లు చేయడం, చాలా అంటే రఫ్గా చేయడము, ఈ విధంగా ఉన్మాదంతో బిహేవ్ చేయడం ఇలా చేస్తున్నారు. సో అంటే వాళ్ళ హస్బెండే కావచ్చు, వాళ్ళు లేదంటే మరెవరైనా కావచ్చు, కానీ అలాంటి ప్రవర్తన తగ్గించి నార్మల్గా చేసుకోవడానికి ఏదైనా చిట్కాలను చెప్పమని కూడా నాకు కొంతమంది కాల్ చేశారు. సహజంగా మగవాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు కానివ్వండి, లేదా ఉద్యోగం కోసం కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు కానివ్వండి, ఈ కోరికలు, పిచ్చి ఆలోచనలు ఎక్కువగా అయిపోయి దాని మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎప్పుడు అదే కోరికలు, ఎప్పుడు అదే ఆలోచనలు, ఒక రకమైనటువంటి ఉన్మాదంతో ఎవరైనా స్త్రీ ఉంటే బాగుండు, లేదంటే ఏదైనా స్త్రీని ఒక నైట్కి తెచ్చుకుంటే బాగుండు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము, ఉండలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళు, అంటే బ్యాచులర్ లైఫ్లో కానివ్వండి, ఇంకా మరే ఇతర సమస్యలు కానివ్వండి, ఇలా చాలా రకాలటువంటి అధిక ఉన్మాదంతో, అంటే ఓకే రతి పట్ల ఆసక్తి ఉండొచ్చు, రతి అంటే ఇష్టం ఉండొచ్చు, చేయాలన్న కోరికలు ఉండొచ్చు, అది తప్పేం లేదు, కానీ అది ఉన్మాదంగా మారిపోతుంది. సో మనం మామూలుగా చూస్తూనే ఉంటాము, చాలా మంది కూడా బయట ఏంటంటే అఘాయిత్యాలు చేస్తున్నారని, మనభంగాలు చేస్తున్నారు. సో వీళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే ఇది పీక్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది. సో దానికి కారణము వాళ్ళ యొక్క హార్మోన్ లెవెల్స్ కావచ్చు, లేదా వాళ్ళు తీసుకునే మత్తు పదార్థాల వల్ల కావచ్చు, లేదా మరే ఇతర వాళ్ళ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కావచ్చు. సో ఏ కారణాల వల్ల సరే ఏమవుతుందంటే కొద్ది రోజులకు వాళ్ళకు శరీరం అనేది ఒక రకమైనటువంటి స్టేజ్కి వెళ్ళిపోయి ఖచ్చితంగా రతిలో చేయాలి అన్న ఒక ఆలోచన కలుగుతుంది. అలాంటి సందర్భాలలో బయట పర్యాటకులు ఒంటరిగా కనబడ్డప్పుడు కానీ, ఒంటరిగా దొరికినప్పుడు కానీ ఇలాంటి అఘాయిత్యాలు చేయడానికి కారణం అదే. సో ఏ మగవాళ్ళు కానివ్వండి దాదాపుగా ఇలా చేయాలి స్త్రీని అని ఎవ్వరు వారంతట వారు అనుకోరు. కానీ ఇలా జరుగుతుందంటే కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఉన్మాదం. సో వాళ్ళ యొక్క సైకో స్టేజ్ అంటారు. సో ఇలాంటి స్టేజ్కి కొన్ని సార్లు రావడం వల్ల చాలా మంది కూడా ఇలా బయట అనేక రకమైనటువంటి అఘాయిత్యాలకు గురి చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు తర్వాత పశ్చాత్తాపడి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు తర్వాత హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతే ఆ ఉన్మాదం అంతా తగ్గిపోతుంది. సో అంతేకాకుండా ఇంట్లో కూడా మ్యారేజ్ అయిన కొత్తలో కానివ్వండి, లేదంటే కొన్ని సందర్భాల్లో కానివ్వండి, చాలా రఫ్గా ఎదుటి అంటే స్త్రీని గాయపరుస్తూ ఉండడం కానీ, లేదా వాళ్ళకి నొప్పి కలిగించే విధంగా ఒక రకమైనటువంటి బలవంతమైనటువంటి రతిని పాల్గొనడానికి చూస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి హార్మోన్స్ లెవెల్ వల్ల రోజుకు 4 సార్లు 5 సార్లు 6 సార్లు సో స్త్రీలకు ఇబ్బంది కలిగినా కానీ వాళ్ళ పంతం వాళ్ళు నెరవేర్చుకోవాలి, వాళ్ళ దురద వాళ్ళు తీర్చుకోవాలనే ఒకే ఒక లక్ష్యంతో చాలా మంది ఇలాంటి అఘాయిత్యాలకు ఇంట్లో కూడా చేస్తుంటారు. కొంతమంది స్త్రీలకు అలాంటివి నచ్చవు. సో అయినా కూడా భర్త కాబట్టి తట్టుకోవడమో ఓర్చుకోవడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో దీనిని సామరస్యంగా, విధానంగా, అవసరం పూర్తిగా ఉపయోగించుకునే విధంగా రతి చేసుకోండి. కానీ చేసిన దాంట్లో రఫ్నెస్ అంటే బలవంతమైనటువంటి రతి కాకుండా ఇష్టపూర్వకంగా చేయగలిగినటువంటి రతి చేసుకునే విధంగా, అంటే అది మీ మైండ్ అనేది మిమ్మల్ని ఒక కామ్ స్టేజ్కి తీసుకొచ్చి ప్రోత్సహించే విధంగా చేసే ఒక అద్భుతమైన, అతి సులువైన, అందులోకి అందుబాటులో ఉండే చిట్కా ఒకటి ఉంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ చిట్కా ఎలాంటి వాళ్ళు వాడాలి, ఎందుకు వాడాలి అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కేవలము ఈ సమస్యతో బాధపడే వారి యొక్క స్టేజ్ ఎలా ఉంటుంది, వారి బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎలాంటి వారికి ఇలాంటి సమస్యలు వస్తాయి అని చెప్పడం గురించి ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఏమీ వినకుండా కేవలం చిట్కాలు వాడుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో ఏదో చిట్కా విన్నామా వదిలేసినాం, కానీ అది కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఉపయోగపడవచ్చు కూడా. సో ఇప్పుడు ఈ చిట్కా ఇంట్లో బాధపడే స్త్రీలకు, అంటే ఈ అధిక రతి వల్ల కానీ, ఉన్మాదం వల్ల కానీ బాధపడే స్త్రీలకు ఇది ఒక మంచి పరిష్కారం కూడా కావచ్చు. అంటే కొంతమంది చెప్తే వింటారు మగవాళ్ళు, ఇలా చేయొద్దు అని అంటారు, కానీ ఆ సమయం వచ్చినాక వాళ్ళు ఎమోషన్ తట్టుకోలేక తిరిగి మళ్ళీ అగలో చేస్తుంటారు. అది వాళ్ళ హార్మోనల్ ప్రాబ్లమ్స్. సో దీని కొరకు మనం చేయాల్సింది సింపుల్ అండి. తాటి చెట్టు కావాలండి. తాటి చెట్టు అయితే దాదాపుగా సిటీలో కాకుండా మిగతా అన్ని ప్రాంతాల్లో అందుబాటులోనే ఉంటుంది. తాటి చెట్టు యొక్క మట్ట, సో మట్ట అంటే చెట్టు మట్ట ఉంటుంది కదండి, ఆకు పైన ఆకు కాబట్టి కింద మట్ట ఉంటుంది కదా,
ఆ మట్టను తీసుకొని రండి, పచ్చి మట్టను తీసుకొని వచ్చి కొన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని మెత్తగా దంచండి. దంచి దాని యొక్క రసాన్ని తీయాలి, బాగా పిండి రసాన్ని తీయండి. ఆ రసాన్ని ఒక చెంచాడు తేనెతో ఉదయం 2 చెంచాలు, రాత్రి 2 చెంచాలు, ఉదయం అయితే పరిగడుపున, రాత్రి అన్నం తినక గంట తర్వాత తాగిస్తూ ఉండాలి. ఇది శరీరం యొక్క సమతుల్యతను కాపాడుతూ అధిక ఉద్రేగాన్ని తగ్గించడానికి ఈ తాటి చెట్టు యొక్క మట్ట రసం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొక చిట్కా కూడా ఉంది దాన్ని. ఈ తాటి చెట్టు యొక్క వేర్లను తీసుకొని వచ్చి బాగా శుభ్రపరిచి కచ్చపచ్చగా దంచి బియ్యం కడిగిన దంచి రసాన్ని తీయాలి. రసాన్ని తీసి ఈ రసానికి సమానంగా బియ్యం కడిగిన నీళ్లు, సో మామూలుగా మనం బియ్యం కడుక్కుంటాం కదా అన్నం వండుకునే ముందు, ఆ కడిగిన నీళ్లు సమానంగా ఈ వేర్ల రసం సమానంగా కలుపుకొని ఉదయం కూడా పరిగడుపున ఒక టీ గ్లాస్ మోతాదులో తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక క్రమం తప్పకుండా మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే కేవలము 30 నుంచి 45 రోజుల్లో ఈ ఉన్మాద ప్రక్రియలు అనేటివి క్రమక్రమంగా నిదానించి మళ్ళీ నిదానంగా రతిలో పాల్గొనడానికి, అంటే ఇష్టపూర్వకంగా రతిలో పాల్గొనడానికి ఇది ప్రోత్సహించడం జరుగుతుంది. చిట్కా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నాకు చాలా రోజుల క్రితం ఒక అతను కాల్ చేసి కూడా చెప్పాడండి. వాళ్ళ బావ ఏమంటున్నా అంటే వాళ్ళ అక్క పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్, ఏదో సమస్య కోసం ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఇది నాగక హాస్పిటల్లో కూడా కలవాలి అని బలవంతం పెడుతున్నాడు సార్, ఇలా కలవకుండా ఆయన ఉంచడానికి ఏమైనా చేయొచ్చా అని కూడా చాలా మంది అడుగుతున్నారు. వాస్తవానికి అలాంటి వాడికి ఎప్పుడు మేము అంటే లైంగిక పట్టుతో తగ్గించడానికి ఎప్పుడు కూడా మేము ట్రీట్ చేయము. అది మనిషిని ఆల్మోస్ట్ చంపేసిన దాంతో సమానం. సో కాబట్టి అలాంటి వాడికి ఎప్పుడు మేము ట్రీట్ చేయము. కానీ వారి యొక్క ఉన్మాద ఆలోచనల్ని తగ్గించడానికి ఇలాంటి చిట్కాలు లాంటివి చాలా అద్భుతంగా పనిచేస్తాయి, చాలా చక్కగా ఉంటుంది కూడా. అండ్ మళ్ళీ వాళ్ళు ఒక చక్కటి హ్యాపీ కామ్ లైఫ్ని వాళ్ళు కొనసాగించవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, చిట్కా చిన్నగానే ఉన్నా కూడా దీని గురించి అర్థం చేసుకోవాల్సింది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది చేసే మిస్టేక్స్ అవే. ఏది అర్థం చేసుకోకుండా, ఏం చేయకుండా యూట్యూబ్లో కొట్టడము, ఏదో ఒక చిట్కా తీసుకొని ఫాలో అవ్వడం, రిజల్ట్ రాదు. అది ఎవరికి వాడుతుంది, ఎలాంటి వాళ్ళకి వాడాలి అనేది ఖచ్చితంగా తెలుసుకొని దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ తెచ్చుకొని దాని మీద అవగాహన పెంచుకున్న తర్వాత చిట్కాను వాడుకుంటే అది ఖచ్చితంగా మంచి ప్రయోజనాన్ని మీకు అందిస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.